పొట్ట కింద కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండేది. ఐ కేమ్ హియర్ టు యశోద హాస్పిటల్. ఇక్కడ డాక్టర్ సురేందర్ రెడ్డి గారిని కలిసాను. సో తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హీ సజెస్టెడ్ మీ గో విత్ ద సర్జరీ. సో ఆఫ్టర్ 1 month ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. హాయ్, ఐఎమ్ గణేష్. పాస్ట్ 1 yearగా నాకు పొట్ట కింద కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండేది. అండ్ నేను స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు సడన్గా కడుపు కింద ఏదో కదులుతున్నట్టు చాలా భయంగా అనిపించింది. సో అలానే దాన్ని ఒక 1 month అలా నెగ్లెక్ట్ చేశాను. బట్ అది తగ్గకపోకుండా ఉండేసరికి ఐ కేమ్ హియర్ టు యశోద హాస్పిటల్. ఇక్కడ డాక్టర్ సురేందర్ రెడ్డి గారిని కలిసాను. సో తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లైక్ వాట్ ఇట్ ఈస్, ఎందుకు అయింది, దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అని టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. హీ సజెస్టెడ్ మీ గో విత్ ద సర్జరీ. సో ఆ సర్జరీ చేయించుకున్నాను. లైక్ సర్జరీ చేయించుకున్నాక 1 day లైక్ ఐ వాజ్ ఆస్ టు టేక్ రెస్ట్ అనమాట. దాని తర్వాత 2 daysలో ఐ వాజ్ ఏబుల్ టు వాక్ కంప్లీట్లీ. అండ్ విత్ ఇన్ లైక్ 5th day నేను ఆఫీస్ కూడా వెళ్ళాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళి నా రెగ్యులర్ వర్క్ అంతా నార్మల్గా చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ 1 month ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. I do my regular activities like cycling, swimming and physical activities, everything like normally. Abdomen దగ్గర అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు లైక్ బేసిక్ యాక్టివిటీస్ చేయాలన్నా చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది. లైక్ పడుకొని లేస్తున్నప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్టర్బింగ్. నిద్ర కూడా పట్టేది కాదు, లైక్ ఇరిటేటింగ్గా ఉండేది చాలా. సో సర్జరీ అయ్యాక నాకు కూడా కొంచెం లైక్ భయంగా ఉండేది. లైక్ ఇది నా ఫస్ట్ సర్జరీ. సో ఇంతకుముందు ఎప్పుడు చిన్నగా కూడా ఏం అవ్వలేదు. సో సర్జరీ అంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది కదా, నాకు కూడా భయం వేసింది. సో సురేందర్ రెడ్డి సార్ వచ్చి లైక్ చెప్పారు ఇలా ఏమీ అవ్వదు, ఇట్స్ జస్ట్ అ స్మాల్ సర్జరీ. నాకు సర్జరీ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాక ఐ ఆల్సో ఫెల్ట్ ఓకే దిస్ విల్ బి గుడ్ ఓన్లీ అని. నాకు లైక్ ట్రీట్ చేసిన నర్సెస్ కూడా లైక్ దే వర్ లైక్ వెరీ పేషెంట్. నైట్ నేను ఎప్పుడో పడుకున్నాక కూడా వచ్చి సెలైన్ చేంజ్ చేసి ది యూజ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్, లైక్ లైట్స్ ఆఫ్ చేసి నన్ను లైక్ కంఫర్టబుల్గా చూసుకున్నాను నన్ను ఇక్కడ చాలా. ఇక్కడ లైక్ బిల్డింగ్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ అంతా సీమ్లెస్గా అయిపోయింది. ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ అట్ ఆల్. నేనే కాదు మా పేరెంట్స్కి కూడా అసలు ఏమీ కష్టం లేదు. డైరెక్ట్గా వచ్చాను. లైక్ అసలు ఏమీ ఎక్కడ స్టాప్ అవ్వలేదు, ఎక్కడ ఏం అవ్వలేదు, అంతా సీమ్లెస్గా అయిపోయింది. వచ్చాను, సర్జరీ చేయించుకున్నాను, వెళ్ళాను, అంతే.